హాయ్ గైస్, నేను హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత వీడియో అవి తీస్తున్నాను అనమాట. ఇది బేసిక్గా దేంతో స్టార్ట్ చేస్తున్నానంటే అన్బాక్సింగ్. నా స్కిన్ కేర్ కొన్ని రీస్టాక్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడు చేసుకునేవే, బట్ ఒకసారి చూపిద్దాము అని. ఒకటి ప్లమ్ నుండి, ఒకటి బేర్ అనాటమీ హెయిర్ కేర్ అనమాట. ఇది హెయిర్ కేర్, ఇది స్కిన్ కేర్ బేసిక్గా. అండ్ సన్ స్క్రీన్స్ కూడా ఆర్డర్ పెట్టున్నాను. ఈసారి కొత్తగా డీకన్స్ట్రక్ట్ నేను ఇంతవరకు ట్రై చేయలేదనమాట. సో నేను డీకన్స్ట్రక్ట్ నుంచి అది ఆర్డర్ పెట్టి అది ఒక 2 డేస్కి వస్తుంది. కుదిరితే ఇంట్లోనే ఒకసారి డోర్ సడన్గా ఓపెన్ అవుతుంది, భయం వేస్తుంది. సో అది ఫస్ట్ స్కిన్ కేర్ ఓపెన్ చేద్దాము. ఎందుకంటే ఇందులో కొనినవి 2, బట్ ఇంత పెద్ద బాక్స్ ఎందుకు వచ్చిందంటే ఫ్రీబీస్ అనమాట. ప్లమ్లో నాకు ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఫ్రీబీస్. చాలా ఫ్రీబీస్ ఇస్తాడు వాడు. ఇక్కడ ఓపెన్ చేయాలా? నేను ఎప్పుడు వాడేదే నయాసినమైడ్ సీరం ఉంటుంది కదా, అది నేను పెద్దది తీసుకుంటాను అనమాట. 50 ml. నాకు అది చాలా రోజులు వస్తుంది. ఎందుకంటే నేను జస్ట్ నైట్ టైం ట్రెటినాయిన్తో యూజ్ చేస్తాను. లేదు అంటే నా స్కిన్ ఎన్నో ఏమంటారు, ఒక్కొక్కసారి స్టిల్ నా స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. ఇప్పటికీ ఒక్కొక్కసారి మంట అట్లా వస్తుంది. సో అలాంటప్పుడు నేను ఏ యాక్టివ్ స్కిప్ వాడను. హార్ష్గా ఉండేది ఎక్సెప్ట్ ఆ నయాసినమైడ్ తప్ప. సో ఫ్రీబీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఫ్రీబీ ఇదనమాట. ఇది నేను కొనలేదు, ఇది ఫ్రీబీనే. ఫుల్ సైజ్ టోనర్ ఇచ్చారు. పై ఎక్స్పైరీ ఎప్పటి వరకు ఉందో చూద్దాం. మ్యానుఫ్యాక్చర్డ్ 1st of 26 టోనర్ అనమాట. బేసిక్గా ఇది గ్రీన్ టీ ఆల్కహాల్ ఫ్రీ టోనర్. ఇది ఇట్లా స్ప్రే వస్తే బాగుంటుంది, బట్ ఇది ఇచ్చాడు. స్టిల్ ఫైన్ అనమాట. ఎందుకంటే ఇది 3 years వరకు. సో 26th Jan మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 27, 28, 29 హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఏం ప్రాబ్లమే లేదు. అండ్ నెక్స్ట్ కమ్ మై ఇది ప్లమ్ ఫుల్ సైజ్ 50 ml ఇది వస్తుంది కదా ప్యాక్. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఉంది. సో ఇది ఒకటి తీసుకున్నాం. రానే రాట్లేదు. ఈ బాటిల్ వస్తుంది కదా, 50 ml బాటిల్ అనమాట. ఇది నేను కొనుక్కున్నా. ఇది ఒకటి. అండ్ ఆఫీస్ ల్యాప్టాప్ వైటమిన్ సి, ఇది కొత్త వేరియంట్ ఇచ్చారు కదా, సో ఇది తీసుకున్నాను. నేను పాతవి కూడా చాలాసార్లు వాడినా, బట్ ఆ తర్వాత నేను హైఫెన్కి షిఫ్ట్ అయ్యాను. హైఫెన్లో గ్రీన్ బాటిల్ వస్తుంది, గ్లో టానిక్ సంథింగ్. అది చాలా బాగా పనిచేసింది నాకు నిజంగా, చాలా ఇది. అండ్ ఇది మార్చారు కదా, అందుకని నేను చాలా దగ్గర చెప్పింది చూసాను. సో అందుకని నేను తీసుకున్నా, ట్రై చేద్దాము అని చెప్పి. బికాజ్ నా స్కిన్ సెన్సిటివ్ అనమాట. టక్కని వెంటనే పడకపోతే మంట వచ్చేస్తుంది. అట్లా నేను ఒక లాక్మీ సన్ స్క్రీన్ ఉంటుంది, ట్రై చేశాను. అండ్ నా స్కిన్ అయితే మండిపోయింది అసలు. సరే ఒక్కసారి నేను ముందు రోజు ఫేస్ షేవ్ చేసాను, అందుకనేమో అని అనుకున్నాను. బట్ చూస్తే లేదు, ఒక 3-4 times ట్రై చేశాను. అట్లే ఇంకా పూర్తిగా మానేసి అది బాడీకి, చేతులకు కానీ పాదాలకు కానీ అప్లై చేసుకుంటున్నా. అండ్ ఇది ఫ్రీబీ, నా ఫేవరెట్. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ లే అని చెప్పానని అనిపించింది. లైక్ నాకు ఈజీగా ఉంటుంది, నేను ఫుల్ సైజ్ బాటిల్ తీసుకెళ్ళకుండా. ఇగో ఇది నాకు తీయడమే కష్టం. ఇది కూడా పంపే ఇస్తే బాగుంది ప్యాకేజ్. మార్చారు. ఇది 15 ml ఇదన్నమాట పంప్ ఇది. సో బాగుంటుంది, ఈజీగా ట్రావెల్. అంత పెద్ద తీసుకుని 1, 2, 3, 4, 5 డ్రాప్స్ వేసుకుంటాను అనమాట నేను. ఇది ఒకటి. ఇంకా ఉంది, ఇంకా 2 ఉన్నాయి. ఒకటి వచ్చి ఈ 5 ml పర్ఫ్యూమ్ మూన్ కిస్డ్ డ్రామా అంట. ఇది మేబీ కొత్త వేరియంట్ అనుకుంటా, నేను ఇంతవరకు ట్రై చేయాలి. అంతకుముందు చాలాసార్లు పర్ఫ్యూమ్స్ నాకు అన్నీ ఇది చిన్న చిన్న పంపిస్తారు కదా, పంపించున్నారు. బాగానే ఉంది, బట్ స్టిల్ నాకు వెనిలా క్యారమెలో, వెనిలా వైబ్స్, ఈ వెనిలా ఇది నా ఫేవరెట్ అనమాట. ఇందులో
బాగానే ఉంది, కాకపోతే కొంచెం ఏమంటారు అంటే నాకు చాలా మైల్డ్గా, నాకు కొంచెం స్వీట్గా అట్లా ఉంటాయి ఇష్టం. ఇది కొంచెం కొంచెం ఎక్కువ ఉంది. అండ్ ఇది వచ్చి సన్ స్క్రీన్, ఈ హైబ్రిడ్ సన్ స్క్రీన్ ఇస్తాను. నాకు పెద్ద నచ్చదు అన్నమాట, బిగ్ ఫ్యాన్ అనమాట. నేను మోస్ట్లీ కాళ్ళకు వాడతాను, అందుకే నేను ఎప్పుడు ప్లమ్ నుంచి సన్ స్క్రీన్స్ బేసిక్గా కొనుక్కోను. ఇదే రీజన్, ఎందుకంటే నాకు నచ్చవు. నాకు వైట్ కాస్ట్ వచ్చినట్టు, ఐ మీన్ ఆబ్వియస్లీ మినరల్ సన్ స్క్రీన్ వైట్ కాస్ట్ ఇట్లా పైన అట్లా కానీ వస్తుంది, బట్ స్టిల్ ఎందుకో నాకు ఇది నచ్చదు అనమాట. వివో టెస్టెడ్ నయాసినమైడ్ సేమ్ ఇదే, నా దగ్గర చాలా సార్లు ఫ్రీబీస్ వచ్చినాయి. దాని ఫేస్ వాష్ ఏదైనా ఇచ్చిండే బాగుంది. ఇట్స్ ఓకే, స్టిల్ ఫ్రీబీ వచ్చింది కాబట్టి. అండ్ నెక్స్ట్ హెయిర్ కేర్ ఓపెన్ చేద్దాం. కెమిస్ట్రీ ప్లే, సన్ స్కూప్, నెక్స్ట్ బేర్ అనాటమీ, ఇవన్నీ ఓకే దాని కిందే వస్తాయి అన్నమాట. కింద ఇందులో ఏం ఫ్రీబీస్ లేవన్నమాట. హెయిర్ మాస్క్, ఇది అంతకుముందు ఒకసారి మా అక్క దగ్గర వాడున్నా నేను. ప్రజెంట్ నేను డవ్ వాడుతున్నా. నాకు బీ బ్లంట్ ఉంది కదా, నాకు చాలా బాగా పనిచేసింది. డవ్ కూడా బాగుంది, బట్ ఏమో నాకు ఏమంటారు బీ బ్లంట్ నచ్చినంత ఎక్కువగా డవ్ నచ్చలేదు. సో నేను ఇది తీసుకున్న అల్ట్రా స్మూతనింగ్ హెయిర్ మాస్క్. నేను కండిషనర్స్ వాడినాను అనమాట, హెయిర్ మాస్క్ వాడతాను. ఎందుకో నా హెయిర్ నాకు చాలా డ్రై అనిపిస్తుంది ఈ మధ్య. ఒకప్పుడు ఎక్కువ స్మూత్గా ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. అండ్ ఫేస్ వాష్ ఆయిల్ అండ్ యాక్నీ కంట్రోల్. నాకు మొన్న ఒక రోజు ఏమైందంటే, మార్నింగ్ బాగానే ఉంది, ఇప్పుడు ఎట్లుంది స్కిన్ అట్లనే ఉండింది అనమాట. సడన్గా ఒక 2-3 అవర్స్కి ఈ చంపంతా 4-5 పింపుల్స్ వచ్చి ఇక్కడ చూపిస్తుంది. 1, 2, 3, 4 ఇట్లంతా వరుసగా వచ్చాయన్నమాట. ఏమంటారు సడన్గా ఎక్కడి నుంచో ఫ్రమ్ నో వేర్ వచ్చాయి. పీరియడ్స్ టైం బేసిక్గా నాకు, అందుకని ఇక్కడంతా కూడా వచ్చాయి. ఈ మధ్య 1-2 వచ్చితే అలాంటి సడన్గా ఎక్కువ వచ్చేసాయి అనమాట. అండ్ యూజువల్గా నేను ఇది నైట్ టైం స్కిన్ కేర్లో యాక్టివ్స్ వాడతాను ఫేస్ వాష్లో, డే టైం సింపుల్ ఫేస్ వాషే వాడతా. ఇప్పుడు కొన్ని రోజులు నేను ఎక్కువ సింపులే వాడుతున్నాను అనమాట. సో అందుకని ఇది తీసుకున్నా. సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ సీకా ఉంది. సో ఫేస్ వాష్ అయిపోయింది, అందుకని ఇది తీసుకున్నాను. అంతకుముందు డర్మాకో ఇది బ్లూ కలర్ డాక్టర్ వి ఇది వచ్చింది కదా, అది వాడేదాన్ని. అండ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. నాకున్న అతి పెద్ద సమస్య ఏంటి అంటే డాండ్రఫ్. వింటర్స్ వచ్చింది, ఆల్మోస్ట్ అందరికీ అంతే. వింటర్స్ వచ్చింది ఎక్కువ వస్తుంది, నాకు సివియర్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. మరి ఇప్పుడు కొంచెం తగ్గింది, జుట్టు పొడవు కూడా పెరిగింది. నా దగ్గర ఉన్న యాంటీ డాండ్రఫ్ షాంపూ అయిపోయింది అనమాట. నేను 2 షాంపూలు వాడతాను. ఫస్ట్ నార్మల్ షాంపూతో హెయిర్ వాష్ చేసేస్తాను నీట్గా చేసుకొని, నెక్స్ట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అప్లై చేసి నీట్గా హెయిర్ బాగా మసాజ్ చేస్తాను. చేసి ఒక 5 minutes మసాజ్ చేస్తాను, అది ఇంకొక 5 minutes అట్లే వదిలేసి తర్వాత హెయిర్ వాష్ చేస్తాను అనమాట. చేసుకుని దాని తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసుకుంటాను బేసిక్గా. చిన్న డబ్బా అనే డబ్బాలు నేను కొనలేను అన్ని సార్లు, అందుకని ఒకటేసారి పెద్దది తీసుకున్నా. ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ నాకు తెలియలే, నేను జస్ట్ అప్లై చేసుకుని వాష్ చేసేదాన్ని. మా అక్కకి చెప్పాను, అమ్మా ఏంటి ఇది అసలు పని చేయట్లేదు అంటే, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఇవన్నీ క్లారిఫైయింగ్ షాంపూస్ ఇవి ఏదైనా అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes అని వదిలేసేయాలి, అప్పుడే అది దానిపైన అది చేస్తుంది అని చెప్పింది అనమాట. సో తర్వాత నేను అట్లనే, మనకు తొందర ఎక్కువ కదా, అందుకని మనం ఏం చదవము, టక్టగా వాష్ చేసి పారేసాయి. ఏంటిది వేస్ట్ పని చేయట్లేదు అని అనుకున్నా. ఒక బాటిల్ అంతా వాడేసాక రియలైజ్ అయింది ఇది. సో ఆ తర్వాత నుంచి అర్థమైంది. బట్ ఇది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి కూడా ఏదో షాంపూ వాడింది, నాకు బాగా ఇచ్చిగా అనిపించేది. అంటే బేసిక్గా బీ బ్లంట్ ప్రోడక్ట్స్ చాలా బాగా నాకు వర్క్ అయ్యాయి అనమాట హెయిర్ కేర్. షాంపూ కూడా నాకు ఎంత ఇచ్చి స్కాల్ప్ ఉండేదో అది అప్లై చేసుకొని అట్లే ఉంచాక నాకు ఆ ఇచ్చినెస్ కూడా తగ్గేది. సో నాకు ఇచ్చినెస్ వాటన్నిటికీ ఇన్స్టెంట్గా నాకు అనిపించింది అనమాట. ఒక 3 days నా తల ఏ దురద ఇది లేకుండా, ఆబ్వియస్లీ 3rd day 4th day మళ్ళీ స్టార్ట్ అయ్యేది. సో అందుకని ఇది పెద్ద బాటిల్ ఒకటేసారి తీసుకున్నాను అంతే, దీనికి ఏం ఫ్రీబీస్ ఇలా.
ఇదన్నమాట. ఇవన్నీ నేను ఎట్టుకుంటానంటే సేమ్ అటు ఇటు క్యాష్ బ్యాక్స్ ఇవి అవి తీసుకొని ఇది నాకు 1200 పడింది. అందులో మళ్ళీ 100 రూపీస్ ఇవన్నీ ప్రోడక్ట్స్ కలిపి 1200 పడ్డాయి. ప్లస్ దీంట్లో మళ్ళీ ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్. ఈ 3 ప్రోడక్ట్స్ కలిపి నాకు 1000 రూపీస్ పడ్డది అనమాట. సో మనం ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ ట్రై చేస్తాను నేను. క్యాష్ బ్యాక్స్ తక్కువ కోసం రావడం కోసం అండ్ నేను క్రెడిట్ కార్డ్ అది ఇది యూజ్ చేసి పే చేస్తాను అనమాట. సో అక్కడ మళ్ళీ రివార్డ్ పాయింట్స్ అవి వస్తాయి. బేసిక్గా అటు ఇటు గోల్మాల్ చేసి చేస్తాం. ఈ వీడియో కోసం అట్లా ఎత్తిపెట్టి ఇప్పుడు అన్బాక్స్ చేసింది. సో అండ్ రేపు ఉగాది. నాకు లాస్ట్ మొత్తం ఒక 1 వీక్ నుంచి హెల్త్ అప్ అండ్ డౌన్ ఉందన్నమాట. ఇంకా వెళ్ళి కిచెన్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. నాకు కొంచెం ఆఫీస్ పని, నేను త్వరగా వచ్చేసాను నా వల్ల కాలం కూర్చోడానికి ఆఫీస్లో. అందుకని వచ్చి పక్కనే కాబట్టి వచ్చేసాను అనమాట. ఇంకా ఆఫీస్ పని అది కొంచెం పూర్తి చేసుకొని వెళ్ళి ఫస్ట్ కిచెన్ ఒకటి క్లీన్ చేసుకుంటాను. ఒకటి చాలా గజిబిజిగా ఉంది అండ్ బూజులు అవి దులుపుకోవాలి. రేపు పండగ కదా అండ్ క్లీనింగ్ అంతా రేపు 7 తర్వాతే చేయమన్నారు. అమావాస్య ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని. సో పైన మేజర్ ఇవి చేసేసుకుంటాం. ఇల్లు ఇంకా ఊడ్చుకోవడము తుడుచుకోవడం మాప్ అవన్నీ ఇంకా మార్నింగ్ చేసుకొని దేవుడు చేసుకుంటాం. దేవుడు కూడా కుదిరితే అన్ని తోము పెట్టేస్తా. వస్తువులు బేసిక్గా పట్టాలు కాదు పెట్టుకుంటాను. ఇంకా రేపు దేవుడి పట్లన్నీ రేపు క్లీన్ చేసుకోవచ్చు. అండ్ సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను అనమాట. నేను వాడా కూడా ఒకసారి బేసిక్గా ఇప్పుడు మీకు చూపిద్దాము అని చెప్పి. ఎందుకంటే నేను షాక్ అయింది. దీని టెక్స్చర్ ఏమో సూపర్ క్రీమీ ఉందనమాట. జస్ట్ ఇట్లా అప్లై చేసుకొని సింగిల్ గ్లైడ్లో ఏమంటారు మాయమైపోతుంది. బై ద వే దిస్ ఇస్ ఫ్రమ్ డీకన్స్ట్రక్ట్. ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట. ట్రై చేద్దాము డిఫరెంట్ బ్రాండ్స్ అని చెప్పనని చూపిస్తాను. ఇంత టిక్గా ఉంది కదా. బేసిక్ ఇట్లా అప్లై చేసుకుంటాను అనమాట. డాట్ లైక్ జస్ట్ ఒక క్లీన్ స్వైప్. గ్రీజీగా లేదు ఏమంటారు, చాలా బాగుందన్నమాట. నేను ఆ ఎక్స్ట్రానే అట్లే మెడకి తీసిన. 10 out of 10 అనమాట. ఇవి దీనికి ఎక్స్ట్రీమ్లీ గుడ్ లైట్ వెయిట్ జెల్ సన్ స్క్రీన్. చూడడానికి క్రీమీగా ఉంది. చూసామ్మా ఇంత బ్లెండ్ అవుతుందా అని అనిపించింది. బట్ సింగిల్ స్వైప్ అట్లా అయిపోయింది అనమాట. ఇంకొక బెస్ట్ ఫైండ్ ఇది నేను ఇప్పుడు కొనలేదు, చాలా రోజులు అనమాట కొన్ని. ఇది మినిమలిస్ట్, ఇది లిప్ ట్రీట్మెంట్ అనమాట. నా పెదాలు యాక్చువల్గా ఇప్పుడు మీకు అలా కనిపిస్తుండొచ్చు బట్ ఎక్స్ట్రీమ్లీ డార్క్, లైక్ ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లో అయిపోయాయి అనమాట. అండ్ వితిన్ 10 days లైక్ ఎవ్రీ సింగిల్ డే నేను ఇది అప్లై చేస్తాను అనమాట. కాకపోతే ఇది టక్క నోట్లోకి వెళ్ళిందంటే హారబుల్ ఉంటుంది టేస్ట్, బట్ చాలా బాగా పనిచేస్తుంది. ఏమంటారు ట్రాన్స్పరెంట్ ఉంటుంది బట్ వెరీ నైస్. దీస్ టూ ఆర్ లైక్ మై ఫేవరెట్ అనమాట. అండ్ హెయిర్ సీరం కూడా ఆర్డర్ చేసిన ఇన్నోవెస్ట్ నుంచి. అది ఎప్పుడో 10 days బ్యాక్ వచ్చిన తర్వాత నాకు డెలివరీ చేయలేదు. నేను కంప్లైంట్స్ రైజ్ చేసి ఇంకా రాలా. ఈరోజు 27th of March అనమాట. నేను ఇప్పుడు 15th ఆర్డర్ చేస్తాను. 17th వచ్చింది. ఒక చూపించా కదా వచ్చేసాయి, బట్ అది మాత్రం రాలేదు, ఇవ్వలేదు. నేను డెలివరీ పార్ట్నర్కి కంప్లైంట్ రైజ్ చేశాను, ఇన్నోవెస్ట్ వాళ్ళకి రైజ్ చేశాను, బట్ దెర్ ఇస్ నో యూజ్ అనమాట. వాళ్ళు 28th 26th ఒక్కొక్క రోజు ఒక్కొక్క మారుస్తూ ఉన్నారు. సో చూద్దాం. అది హెయిర్ సిరం పెట్టుకున్నా, మీకు ఇక్కడ పెడతాను బేసిక్గా మీకు రెఫరెన్స్ కోసం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే చేయండి. నేను ఏమంటారు ప్రాపర్ ఏమైనా ఉన్నప్పుడే చేద్దామని, డైలీగా చేయాలన్నా నా లైఫ్ ఏం పెద్దలేదు అనమాట. ఆఫీసు వర్క్ ఈ బేసిక్గా వర్క్తో నిండిపోయింది నా లైఫ్ అంతా. కొత్తగా చూపించడానికి ఏం లేదు, మేము ఎక్కడికి వెళ్ళట్లేదు కూడా. సో అది మార్నింగ్ అది చూపించి చెప్పా కదా, ఇంకా వాళ్ళు తీసుకెళ్ళాలని ఆఫ్టర్నూన్ కల్లా డెలివరీ చేశారనమాట. ఆల్మోస్ట్ 10 days డిలే అయింది ఇక్కడే ఉండి. అండ్ ఇది అల్ట్రా స్మూతనింగ్ హెయిర్ సీరం అనమాట. యూజువల్గా నా దగ్గర ఇప్పుడు 2 ఉంటాయి సీరమ్స్, 2 రకాలు బేసిక్గా.
ఇదొకటి. అండ్ నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకటి అక్కడ స్ట్రీక్స్ గోల్డ్ ఒక నిమిషం తీసుకొస్తా. ఇది తీసుకున్నాను అనమాట స్ట్రీక్స్ వాళ్ళది. ఎందుకంటే నేను అది పెట్టాను, వాడేమో తీసుకురాలేదు, ఎప్పుడు తీసుకొస్తాడో తెలీదు, అందుకని అనమాట. ఇంకా నా దగ్గర లేదు హెయిర్ సిరమ్. నేను మొన్నటి వరకు ఇది వాడుతున్నా, ఇది అయిపోయింది, లాస్ట్ 2 డ్రాప్స్ సంథింగ్ ఉంది. ఇది దీంతో పాటు అంతకుముందు ఇది బ్లూ కలర్ది ఉండేదన్నమాట స్ట్రీక్స్, అది వాడేదాన్ని. సో ఇంకా అది అయిపోయింది, సో ఇది అయిపోయింది అనమాట. ఇది చాలా బాగుంటుంది అండ్ సర్ప్రైజింగ్లీ ఇది చాలా చాలా బాగుంది అనమాట. ఏమో నాకు తెలియదు, నాకు బాగా అనిపించింది. అండ్ స్మెల్ మాత్రం బబుల్ గమ్ లాగా ఉంటుంది. అండ్ ఇది నేను అప్పుడెప్పుడో యూజ్ చేశాను మా అక్క దగ్గర, అతను నేను యూజ్ చేయలే. షాంపూ మాత్రం చాలా బాగుంటుంది అనమాట, అసలు ట్రై అవుట్ చేయలేదు. చాలా హైడ్రేటింగ్, స్టోరేజ్ కూడా నేను క్లియర్ చేయలేదు అనమాట. బేసిక్గా వీడియోస్ షూట్ చేయట్లేదు ఎందుకంటే నేను వేరే యూజీసీ వీడియోస్ అవి చేస్తున్నాను అనమాట. సో వాటితో మొత్తం స్టోరేజ్ నిండిపోయింది, ఇది కూడా అయిపోద్ది. సో ఇది 100 ml సమ్ 360 చేంజ్ పడింది. సో నాకు అసలు గుర్తులేదు, జస్ట్ 1 పంప్ తీసుకున్నాను అనమాట. స్మెల్ నార్మల్గానే ఉంది. పైన కొంచెం ఫ్రిజ్ ఉండింది కదా పిచ్చి పిచ్చి జుట్టు, దాన్ని అంతా ఈజీగా టంగ్ అన్ని స్మూత్ అవుట్ చేసింది అనమాట. బేసిక్గా నేను నైట్ మార్నింగ్ 2 times అప్లై చేసుకుంటా హెయిర్ సిరమ్. అండ్ మీరు నా హెయిర్ కేర్ రొటీన్ కావాలి అని అనుకుంటే యూ కెన్ కమెంట్ డౌన్, ఐ విల్ డూ ఇట్. బాగా పెరిగింది అనమాట జుట్టు, హెయిర్ ఫాల్ కూడా తగ్గింది.